హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడైతే సంతకి వెళ్ళాను. సంతకి వెళ్ళి గోంగూర కట్టలు తెచ్చాను అనమాట. గోంగూర తెచ్చాను ఎందుకంటే గోంగూర పచ్చడి చేద్దామని. నిల్వ పచ్చడి కాదు, మామూలు అప్పటికప్పుడు తినేసేలాంటిది చేద్దామనేసి. అయితే ఇగో ఇంత కట్టలో 6 ఇచ్చారనమాట, 20 రూపీస్కి. ఓకేనా? ఇప్పుడు గోంగూర వలిచేసుకుంటున్నాను అనమాట. అయితే ఆకుకూరలు అనేటివి వారానికి 2-3 సార్లైనా తినాలి ఫ్రెండ్స్. గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, పొనగంటి కూర, అలా రకరకాల ఆకుకూరలు ఉన్నాయి కదా. ఇవి వారానికి మన మెనూలో ఒక 2-3 టైమ్స్ అన్నా ఉండేలా చూసుకోవాలి. అవి మన కళ్ళకి, హెల్త్కి చాలా మంచిది అన్నమాట. అయితే గోంగూర ఒలిచేసుకున్న తర్వాత బాగా 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇసుకరేణువులు ఉంటాయి, తిన్నప్పుడు కసకసలు ఆడుతూ ఉంటాయి. ఎంత కష్టపడి వండింది అలా ఉంటే బాగోదు ఫ్రెండ్స్. అందుకని ముందుగా బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అయితే గోంగూరలోని రకరకాలుగా వండుకుంటారు. గోంగూర చికెను, గోంగూర మటను, గోంగూర తాలింపు, గోంగూర పప్పు, గోంగూర తోటకూర కలిపి, గోంగూర నిల్వ పచ్చడి, ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా. మీరైతే ఎలా వండుకుంటారు ఫ్రెండ్స్? నేనైతే ఎక్కువగా గోంగూర మటన్ చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గోంగూర తాలింపు ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి, ఎక్కువ వద్దు. వేసుకున్న తర్వాత అందులోని ఒక 20 వరకు పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయ గడ్డ ఒకటి వేసేయాలి పూర్తిగా. వేసుకొని అది కూడా పక్కన పెట్టుకుంటాం. టమాటీలు 2 వేయాలి. అదేంటక్క గోంగూర కదా టమాటీ ఎందుకు వేస్తున్నామంటే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఉట్టు గోంగూర కంటే టమాటీ వేస్తే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆకుకూర వేసేసుకోవాలి. ఆకుకూర వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు నూనెలో వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు లాస్ట్లో రెండు ఉల్లిపాయలు కోసుకొని అది కూడా వేయాలి. అదేంటక్క లాస్ట్లో వేస్తున్నామంటే అలాగే వేయాలన్నమాట, టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. తర్వాత సాల్టు, పసుపు, కారం, 20 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మళ్ళీ కారం అంటే కారం వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పులుపుగా ఉంటుంది కదా, ఎంత పచ్చిమిరపకాయలు వేసినా అంత కారంగా అనిపిస్తుంది అన్నమాట. కారం కూడా వేయాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా మగ్గనివ్వాలి. ఆ కారం వాసనలన్నీ పోయేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు పోపుకి వేసేసుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని వేపుకున్న తర్వాత పోపులు వేయాలి. పోపులు కూడా వేసుకొని వేపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. అవి కూడా వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. అవి కూడా వేసుకొని ముందుగా అది ప్రాసెస్ మనం ముందుగా రుబ్బుకొని ఉంచుకున్న తర్వాత ఈ తిరగమాత ఈ పోపు అనేది అందులో వేసేసుకోవడమే. పచ్చడి అయితే మాత్రం నిల్వ పచ్చడి కాదు, తాలింపు, గోంగూర తాలింపు అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్టింగ్ అయితే చేశాను కానీ మీకు చూపించడం అవ్వలేదు. కూర అయితే చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా ముందుకు రావాలనిపిస్తుంది. మా గోంగూర పచ్చడి అయితే ఎలాగుంది ఫ్రెండ్స్? చూడడానికి అయితే నోరు ఊరిపోతుంది కదా, తింటే ఇంకా నోరు ఊరిపోద్ది. ఇలాగే ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.